ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. శివరాత్రి లింగోద్భవ కథ. మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన విశేషమైన రోజు. ఈ రోజున ఈ లింగోద్భవ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ మహాశివుని అనుగ్రహం కలుగుతుంది. ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, వినిపించినా జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వము ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై తగాదా వచ్చి అది పెద్ద గొడవగా మారింది. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నాడు: నేను సృష్టికర్తను, నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుండి ఉద్భవించింది అని. అప్పుడు విష్ణువు ఈ విధంగా అన్నాడు: నేను స్థితకారుడను, అన్ని సవ్యంగా సాగడానికి కారణం నేనే, కనుక నేనే గొప్ప అని అనడం వల్ల వారిద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవేదానికి దారితీసింది. ఇక వీరి మధ్య జరిగే కలహాన్ని పోగొట్టడానికి ఆ పరమేశ్వరుడు వారిద్దరి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అంతం కనుగొనమని వారికి పరీక్ష పెట్టాడు. దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి ఆ లింగం మూలాలు తెలుసుకోవాలని కింది వైపుకు వెళ్ళగా పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ జ్యోతిర్లింగం పైకి వెళ్ళారు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు వారు ప్రయాణం చేయగా బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయాడు. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకొని నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ అడిగితే అప్పుడు ఆ మొగలి పువ్వు నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నాను అని సమాధానం ఇచ్చింది. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీ పుష్పాన్ని బ్రహ్మ అడగగా అందుకు ఆ పువ్వు సమాధానం ఇస్తూ నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరాలైందని బ్రహ్మకు చెప్పింది. అయితే ఆద్యంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడు: శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ పుష్పం అంగీకరించగా అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడు. దీనితో ఆ రెండింటిని తీసుకొని పరమశివుడి వద్దకు చేరాడు బ్రహ్మ. అప్పటికే మాయామేఘం విడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని, అందుకు మొగలి పువ్వు కామధేనువులే సాక్షి అని చెప్పాడు బ్రహ్మ. అప్పుడు మొగలి పువ్వు అవును అని సమాధానం ఇవ్వగా అప్పుడు కామధేనువు తలతో అవునని, తోకతో కాదు అని సమాధానం ఇచ్చింది. అందుకు ఆగ్రహించిన శివుడు నువ్వు భూలోకంలో పూజాధికారం లేకుండా ఉండుగాక అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరాని పువ్వని, ఆవుకు మాత్రం తల అబద్ధం చెప్పినందుకు దాని తలకు నమస్కరించరాదని, తోక నిజం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని శివుడు శాసించాడట. దానితో బ్రహ్మకు జ్ఞానోదయమై శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు: పరమేశ్వర, నీ జ్యోతిర్లింగంతో నా అహంకార అజ్ఞానాంధకారాలను తొలగించి వెలుగులు చిమ్మే జ్ఞానాన్ని ప్రసాదించావు. కావున ఈ సంఘటనకు భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా సకల జనులకు జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా నీవు భూలోకంలో కొలువు తీరాలి అని కోరాడు బ్రహ్మ. ఈ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాలను కనుగొనలేక బ్రహ్మ విష్ణువులు శివుడే పరమాత్ముడని గ్రహించి ఆయన్ను ఆరాధించడం ప్రారంభించారు. అయితే ఈ రోజున శివభక్తిని తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం. ఈ రోజున శివలీలలు విన్నంత మాత్రానే శివానుగ్రహం లభిస్తుంది. మరి అలాంటి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన వారికి జన్మజన్మల పాపం తొలగిపోయి సకల బాధలు తీరిపోతాయట.
పూర్వము అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది పేరు గల శివభక్తుడుండేవాడు. అతడు మిక్కిలి ధనవంతుడు. ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికే తూర్పు దిక్కున ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది. అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిశ్చయించుకున్నాడు. అది కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది. ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతో పుష్పాలతోనూ సువర్ణాభిషేకములతోనూ మంత్రపూర్వకంగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే కిరాతుడు అనే వేటగాడు తన కులవృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు. అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయానికి చూశాడు. వెంటనే ఆ కిరాతుడు శివాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతుడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలనే బుద్ధి పుట్టింది. కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుని పూజించడానికి ఏమీ దొరకలేదు. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడనే నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకుని పుక్కిట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకుని ఆలయంలోకి ప్రవేశించాడు. ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నములు పుష్పాలు ఉన్నాయి. వాటిని కిరాతుడు తీసి పారవేసి తన నోట్లో పుక్కెట పట్టి ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తీసుకువచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ప్రదక్షిణలు చేసి నమస్కరించి కొంతసేపు ధ్యానించిన తర్వాత తన నివాసానికి వెళ్ళాడు. తర్వాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలో గుడి దగ్గరకు వచ్చాడు. పూజ చేయటానికి అతని వెంట ఒక బ్రాహ్మణ్ణి కూడా తీసుకువచ్చాడు. వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది. ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్నంతా శుద్ధి చేశారు. తర్వాత యథావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ కిరాతుడు ఆలయంలోకి వచ్చి తాను ఇదివరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్ళాడు. తరువాత రోజు మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ అపరిశుభ్రంగా ఉంది. ఇదంతా చూసిన నంది ఎంతో బాధించి తనతో వచ్చిన బ్రాహ్మణుతో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని గుడిని ఎవరో అపరిశుభ్రం చేస్తున్నారని తలంచి గుడిలో ఉన్న శివలింగాన్ని నందినెత్తిన పెట్టుకొని తన గృహానికి తీసుకుపోయి తన ఇంటి ముందే పూజలు చేయడం మొదలుపెట్టాడు. శివలింగం తీసుకొని పోయినంత మాత్రాన సర్వవ్యాప్తియగు సదాశివుడు ఆ గుడియందు లేకుండా పోతాడా? అంత మాత్రాన నిశ్చల భక్తి తత్పరుడు అయిన కిరాతుని పూజా విధానమునకు భంగం కలుగుతుందా? ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతుడు శివారాధనకై గుడికి వెళ్ళాడు. కానీ అతను గుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. ఆ క్షణమే అతను విచారం చెందాడు. బాధతో పాటు ఏడవసాగాడు. అలా ఏడుస్తూ అప్పుడు అతను తన 2 చేతులు జోడించి, స్వామి, నేను కేవలం నీ కుమారుడి లాంటి వాడిని. నిన్నెలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నేను ఆ పువ్వులను కలిగిలేను. నా హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజ చేస్తున్నాను. నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు. అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండుట తగదు. సదాశివ, నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పని లేదు. నీ కుమారుడిపై కోపించుట తగదు. స్వామి, ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజను స్వీకరింపుము, నన్ను మన్నింపుము. నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ నాకు కనిపించకుండా ఉండుట భావ్యమా? నీవు నాకు కనిపించకపోతే ఇచ్చటనే నీ ఎదుట నిన్ను తలచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు. కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు. ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు. అయినా భగవంతుడు అతనికి కనిపించలేదు.
అప్పుడెంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది చీ, ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ శివనామస్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు. వెంటనే అతనికి తలను అంటించడానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దివి నుండి దేవదుందువులు బ్రోగాయి, పూలవానలు కురిశాయి. బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు. నారదుడు శివగీతమును పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతయు ఎంతో రమణీయంగా మారింది. అంతటా శివప్రేరితుడైన నంది భక్త శిఖామణియగు కిరాతుని దర్శించుటకన్నట్లుగా గుడిలోనికి ప్రవేశించాడు. అతడు గుడిలోకి రాగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకొని నిలుచున్న కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివయ్యను అనేకసార్లు భక్తితో ధ్యానించి భక్తాగ్రేసరుడైన కిరాతుని కౌగిలించుకొని, అన్నా, నీ మూలంగా నా జన్మ తరించింది. ఇది వరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను. నన్ను క్షమింపుము. అసలు నిజమైన భక్తుడివంటే నీవే అని కీర్తించాడు. అప్పుడు మహాశివుడు నందిని చూసి, ఓయి భక్తనంది, నీవు కూడా నాకు నచ్చిన వాడవే. మీరిద్దరూ సూర్యచంద్రులున్నంత వరకు నా వద్దనే ఉండెదరని పలికి ఆ మహాశివుడు వారిరువురిని తీసుకొని కైలాసం పోయాడు. కాబట్టి భగవంతుని పూజించడానికి జాతి మత భేదాలుండవు. పూజా సామాగ్రి రత్నాలు పువ్వులు ముఖ్యం కాదు. నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనసుతో పూజిస్తే ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు.